నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. పిల్ల నంబర్ 842. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నప్పుడు దాన్ని గమనించండి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద ఉండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండును. శత్రువులని నీకు దూరముగా వెళ్ళగొడతానని మాట్లాడుతున్నారు. ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనంలో మొదటి 2 లైన్లు మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు నీకు నివాస స్థలము, శాశ్వతుడైన దేవుడు, మామూలు దేవుడు కాదు. నీకు నివాస స్థలము, ఆల్ఫా ఒమేగా, నిత్యము ఉండేవాడు, ఆల్రెడీ ఉన్నవాడు, ఉంటున్నాడు, ఉండబోతాడు. ఆ దేవుడే యేసు దేవుడు నీకు నిత్యము నివాస స్థలముగా ఉంటాడంటే, నువ్వెక్కడ నివసించినా ఎక్కడున్నా సరే ఆయనే నీకు గృహముగా ఉంటాడు, ఆయనే నీకు తోడుగా ఉంటాడు. నివాస స్థలము అంటే మనము ఎక్కడ ఏ స్థలంలో ఉంటున్నామో ఆ స్థలంలో పండుకుంటాం. పండుకోవడానికి ఒక రూమ్ కావాలి. మనం పండుకున్నప్పుడు ఆకాశపు మంచు మన మీద పడకుండా, వర్షం పడకుండా, ఎండ తగలకుండా దానికి ఒక గూడు కావాలి. పైన టాప్ ఉండాలి. పిల్లలు బాగా గమనించండి, టాప్ ఉన్నప్పుడు అది ఇల్లు అవుతుంది. అది గుడిసె అయినా లేకపోతే స్లాబ్ అయినా ఏమైనా, కొన్ని స్తంభాల మీద ఎప్పుడైతే టాప్ వేస్తామో చీకటి పడినప్పుడు మనం సురక్షితంగా పడుకుంటాం. టాప్ లేని చోట పండుకోలేము మనం. ఎందుకంటే సాయంకాలపు మంచు దెబ్బ తగలకుండా, పగలు ఎండ దెబ్బ
ఎండ ఎంతవరకు తగలాలో అంతవరకు తగిలితే బాగా ఉంటుంది. ఇంక ఎక్కువ ఎండ తగిలితే ఎండ దెబ్బ తగులుతుంది. అందుకని కీర్తనకాడు అంటాడు, పగల ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రులు వెన్నెల దెబ్బ అయిన నీకు తగలదు, యెహోవాయే నీకు తోడుంటాడు. నీకు నివాస స్థలము అని చెప్తున్నాడంటే ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నారంటే ఆయనే నీకు ఇల్లుగా ఉన్నారు. అంటే నిన్ను ఆయన కాపాడుకుంటూ, మనం దేన్ని బట్టి గర్విస్తాం అంటే కొన్ని సమయాల్లో మనకున్న ఇల్లుని బట్టి కూడా గర్విస్తాం. మనం ఎవరైనా మన ఆఫీసులో కానీ స్టాఫ్లో కానీ మనకు మంచి ఇల్లు ఉన్నప్పుడు మనం కావాల్సుకుని వారిని భోజనానికి పిలుస్తాం. ఎందుకంటే నేను మంచి ఇల్లు కట్టుకున్నాను, లేకపోతే ఇల్లు కొనుక్కున్నాను, నా ఇల్లు మీరు చూడాలని మనం ఎన్నో చెప్పలేం. కానీ కొన్ని విషయాలు ఏం చెప్తుంటే, నూతనంగా ఇల్లు కట్టుకుని, లేకపోతే మా ఇంటికి మీరు రండి, భోజనానికి రండి, లేదా బ్రేక్ఫాస్ట్ రండి అని పిలుస్తాం. ఎందుకంటే ఇల్లు చూపించాలి, నాకు మంచి ఇల్లు ఉన్నదని చూపించాలని మనం ఎంతో అతిశయపడుతుంటాం. కొన్ని సమయాల్లో మన ఇంటికి వచ్చిన వారు కూడా మనతో కలిసి భోజనం చేసినా, బ్రేక్ఫాస్ట్ చేసినా, స్నాక్స్ తీసుకుని ఏదైనా అబ్బా మంచి ఇల్లు ఉంది, మీ ఇల్లు చాలా బాగుంది, చాలా బాగుందని చెప్తుంటాడు. అంటే దేవుడు, నీ దేవుడు మంచి దేవుడు, నీ దేవుడు గొప్ప దేవుడని అన్యులు చెప్పుకునేలాగా అన్యులందరినీ నువ్వు పిలిచి నీ దేవుని బలాన్ని చూపించే స్థితి ఈ యొక్క వాక్యం యొక్క అర్థం అన్నమాట. దేవుడు నీకు నివాస స్థలముగా, నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రతి సమయము ఆ నివాస స్థలములో ఆహారం ఉంటుంది. రేపటికి కావలసిన ఆహారం కూడా సిద్ధం చేసుకుంటాం. అన్నీ మనకుంటాయి, వస్త్రాలు ఉంటాయి. నివాస స్థలంలో మన జీవనం సాగించటానికి అన్నీ ఉంటాయి. అంటే గొప్ప దేవుడు, యేసు దేవుడు నీ బ్రతుకు కాలమంతా నిన్ను పెంచి పోషిస్తూ, ఆయన నీకు ఒక నివాస గృహముగానే ఆయన నీకు కాపుదలగా ఉంటూ, ఏ విధమైనటువంటి ప్రకృతి విపత్తులు నీ మీద పడకుండా ఆయన నిన్ను కాపాడుకుంటాను. నివాస స్థలంలో కుటుంబం అంతటినీ కాపాడుతానన్నమాట. ఇల్లు మన కుటుంబ సభ్యులందరినీ కాపాడుతుంది. మనం ఏదైనా చిన్నగా ఎవరైనా ఒక కోడి పిల్లల్ని పెంచుకున్నా, లేకపోతే కుక్క పిల్లల్ని పెంచుకున్నా, గొర్రె పిల్లల్ని పెంచుకున్నా, అవన్నీ మనతోనే పెట్టుకుంటాం. మన అరుగు దగ్గర కట్టుకుంటాం, చుట్టూ కట్టుకుంటాం. నివసించే స్థలంలో జీవరాశులు మనకి ఇష్టమైన ఏమేమి పెంచుకుంటున్నామో అవన్నీ కూడా ఇంటిని బట్టి సురక్షితంగా ఎలాగుంటుందో నన్ను బట్టి నీవు సురక్షితంగా ఉంటావని చెప్పి అర్థమే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు. నువ్వు ఏ ఇంట్లో ఉన్నా, ఏ ఇల్లు మారినా, ఎక్కడికి మారినా, ఎటు ప్రయాణం చేస్తున్నా గొప్ప దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. యేసు అనే గొప్ప నివాస స్థలము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయనే నీకు నివాస స్థలముగా ఉంటున్నాడు. నువ్వు ఎటు పోయినా, ఏది ఆలోచన చేస్తున్నా, నువ్వు దుఃఖ సమయంలో ఉన్నా సరే నీకు ఆయన బలమైన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. నీ ఇంటి మీదకి ఎవరిని శత్రువు రాకుండా, నీ చుట్టూ ప్రాకారం ఎలా కట్టుకుని డోర్ వేసుకుని లాక్ చేస్తావో ఇక్కడ అంటున్నాడు, బాహువులు శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ కింద ఉండును. బాహువులు అంటే హస్తబలం అవ్వచ్చు, లేకపోతే భుజబలము, చేతుల్ని సూచిస్తూ ఉంటుంది. నీ కింద అంటే నీ ముందుకొచ్చి శత్రువు నిన్ను పోరాడకుండా, దేవుని మహాశక్తి ఏంటంటే నీకు విరోధముగా ఉన్నటువంటి ఆ శక్తిని, ఆ మనుషులను నీ పాదాల దగ్గర పెట్టి ఆయన శత్రువుని నీకు దూరము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను కాపాడు కునుకడు అన్నాడు కదా, ఇదన్నమాట. నాకెవరున్నారని అనుకుంటున్నావేమో, శాశ్వతుడైన దేవుడు ఉన్నాడు. ఆయన పండుకునేవాడు కాదు, ఆయన కొంత సమయం నిన్ను మర్చిపోయేవాడు కాదు, అనుక్షణము నిన్ను చూస్తూనే ఉంటాడు. ఇంత గొప్ప దేవుడు గురించి ఎప్పుడైనా నువ్వు తెలుసుకున్నావా? నీవన్నా మర్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆ గొప్ప దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు. అయ్యో నా బిడ్డ ఎలా బ్రతుకుతుంది, నాకు ఏదైనా జరిగితే నా బిడ్డ ఒంటరి అయిపోతుందేమో, నా కుమారుడు ఒంటరి అయిపోతాడేమో, నేను లేకపోతే ఏంటి అసలు అని ఒకసారి ఆలోచిస్తే నాకు భయం వేస్తుంది అని అనుకుంటున్నావు కదా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీకు, నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి ఆయన నివాస స్థలముగా ఉన్నాడు. ఆయనే నివాస స్థలం అంటే
దుష్టుడు అక్కడ రావటానికి సరిపోతాడా? దుష్టుడు కుటుంబాన్ని పాడు చేయడం సరిపోతాడా? ఏ అపవాది నీ కుటుంబాన్ని పాడు చేయలేదు, నీ ఆశీర్వాదాన్ని దొంగిలించలేదు. దేవుడే, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉండును. ఆత్మ మీకు తోడుండును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే కీర్తన 15వ అధ్యాయంలో యెహోవా చదవండి. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఆమేన్. కీర్తనకారుడు దావీదు అద్భుతమైన సందేశాన్ని అనుగ్రహిస్తున్నాడు. దావీదుకి ఎప్పుడు కూడా ఒక అసూయ ఉండేది. దావీదుకి మధ్య మధ్యలో ఆయన మాటలను బట్టి అర్థమయ్యేది ఏంటంటే, అసూయ ఏంటంటే ఆయనకి దేవుడంటే మహా పిచ్చి ప్రేమ. కానీ అంత పిచ్చి ప్రేమ ఉన్నా కానీ కొన్ని బాధ్యతలు అతనికి ఉండటం ద్వారా యాజకులను చూసి అసూయ పడుతూ ఉండేవాడు. ఎవరిని చూసి? యాజకత్వం చేసే యాజకులు మాటి మాటికి దేవుని సన్నిధికి వెళ్తున్నారు. వారు నేనేం మాటి మాటికి దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాను. యాజకులు దేవుని సన్నిధానములో పరిచర్య చేస్తున్నారు, యాజకులు ధూపం వేస్తున్నారు, ప్రతిరోజు వెళ్ళిపోతున్నారు. వారు ప్రతి సమయము దేవునితో సమయం గడుపుతున్నారు. నాకంత భాగ్యము నాకు దొరకట్లేదు అని నీతి నిమిత్తమైన అసూయ. ఆమేన్. ఏంటి అసూయ? అది గట్టిగా చెప్పాలి. నీతి నిమిత్తమైన అసూయ అనమాట. యాజకులు ఇంతగా నిన్ను స్తుతిస్తున్నారు, వారికున్న భాగ్యము నాకు కొన్ని సమయాలు ఉండట్లేదని బాధపడుతూ దావీదు అంటాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆమేన్. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి. ఆలోచన చేయండి. అతిథికి ఉండవలసిన అర్హతలు ఉంటాయి. ఎవరు పడితే వారు మన ఇంటికి వచ్చారనుకోండి, వారిని మనం అతిథిగా స్వీకరించగలమా? అర్హత లేని వారిని గుమ్మం అవతలే మాట్లాడి పంపించేస్తాం. ఎస్ ఆర్ నో చెప్పండి. అర్హత అంటే ఎక్కడో మీకు మీ కుటుంబానికి సంబంధించిన వారు కాకపోతే, ఎప్పుడు పెద్దగా అంత పరిచయం లేకపోతే, ఏదైనా మాట్లాడుతూ ఉంటే రా బాబు లోపల లోపల కూర్చో, అన్నం తింటావా, స్వీట్ తింటావా, షుగర్ ఉందా, షుగర్ తక్కువైనా చెప్పండి. మర్యాదలు చేస్తామా? తెలియని చోట చెయ్యం. ఒకవేళ తెలుసున్న మనిషి వస్తే ఏమో ఎందుకు వచ్చాడు ఈ మనుషుడు, ఏం అడగటానికి వచ్చాడో, గుడ్ల గోబులా చూస్తున్నాడు, ఈ మనిషి ఎందుకు వచ్చిందో మన ఇంటికి అని హాల్లో కూర్చోబెడతావు. కానీ వెంటనే నిప్పుల మీద నిలబడినట్టు నిలబడి మాట్లాడి పంపించేస్తాం. మన ఇంటిలో అతిథిగా ఉండాలి. నీ ఇంటికి ఒక మనుషుడు వచ్చాడు అంటే ఆ మనుషుడికి నీవు సర్వం అన్నీ తీసిపెట్టేయాలి, ఎంతో మర్యాద చేసేయాలని అనుకునే స్థితి రావాలంటే నీకు ఎంత గొప్ప మనిషి నీ ఇంటికి రావాలి. దేవుని సన్నిధిలో నీవు అతిథిగా ఉండాలి అంటే నీవు దేవునికి నమ్మకమైన విశ్వాసిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు నీవు ఉపయోగపడే మనిషిగా ఉంటే ఆయన నిన్ను అతిథిగా నిలబెట్టుకుంటాడు. అతిథిగా ఉండవలసిన వ్యక్తికి అర్హతలు దావీదు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు దావీదు? నీ ఇంటిలో యెహోవా నీ గుడారములో, నీ సన్నిధిలో, నీ మందిరములో అతిథిగా ఉండాలంటే నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడుగా ఉండాలి అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా యథార్థమైన ప్రవర్తన కలిగి, నీతిని అనుసరించుచు, రెండవది నీతిని అనుసరించుచు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హృదయపూర్వకముగా నిజము పలుకువాడే దేవుని గుడారములో అతిథిగా ఉంటాడు. మన ఇంటికి ఇష్టమైన అతిథి వచ్చిందనుకోండి, వచ్చారనుకోండి, ఆ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా, వారు వెళ్ళినప్పుడు ఏం చేస్తాం మనం?
ఏదో ఒకటి మనం ఇచ్చి పంపిస్తాం. మన సాంప్రదాయం ప్రకారం ఒక క్లాతో, లేకపోతే కొంత మనీ, కొంత ధనమో, లేకపోతే ఒక వస్తువో, ఏదో ఒకటి వారిని సంతోషపెట్టి పంపించాలి అనేటువంటి మనసు వస్తుంది. నేను అతిథిగా ఉండటానికి ఇష్టపడుతున్నానంటే నాకు ఇష్టం లేనిది నేను చెప్పేసేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇష్టం లేనిది బయట వాళ్ళకి ఇవ్వటం వల్ల అది కూడా పాపమే, బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి యాక్టింగ్ లైఫ్ నుంచి మనం బయటికి రాగలిగితే దేవునిలో బలముగా నిలబడగలము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకవేళ మీకు ఇష్టం లేని ఎవరిని పెడితే మీరు ఆ చీప్ అండ్ బెస్ట్గా ఉన్నాయి, విలువ లేని మరొకరికి పెట్టద్దు. మీరు ఎవరికి పెట్టినా శ్రేష్టమైనవి పెట్టండి. మీరు ఎంత క్వాలిటీ ఇష్టపడి వాడతారో అటువంటివే పెట్టండి. అది నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించటం అంటే. నీవు ఎప్పుడైతే నీ ప్రవర్తన అంతటి యందు యథార్థతను కొనసాగిస్తావో నీవు దేవుని మందిరములో అతిథిగా ఉంటావు. దేవుని మందిరంలో అతిథి అంటే విస్తారమైన బహుమానాలు పొందుకోవటానికి హక్కుదారురాలువి, హక్కుదారుడవు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 15వ అధ్యాయంలో ఇంకా మంచి మాటలు ఏమన్నాడంటే, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని ఈ నాలుక ఏందండి బుడతపోలాగా ఇలాగ తిరుగుతుంది, అలా తిరుగుతుంది, ఇలాగ మాట్లాడుతావు, అలాగ మాట్లాడతావు. మనిషి ముందు ఒక మాట మాట్లాడతావు, మనిషి వెళ్ళిపోయాక మాట్లాడతావు. నువ్వు తెగ ప్రార్థనలు చేస్తావు, మళ్ళీ ఎందుకు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనిషి ముందు ఏం మాట్లాడుతున్నావో ఆ మనిషి వెళ్ళిపోయాక కూడా అదే మాట కొనసాగించు. హల్లెలూయా. అది అటువంటి సత్య ప్రవర్తన నీకుంటే నీవు దేవుని గుడారములో అతిథిగా ఉండగలవు. ఆమేన్. మీకు యేసయ్య బహుమానాలు కావాలంటే మీరు మార్పు చెందితే ఆశీర్వాదములన్నీ వచ్చేస్తాయి. తర్వాత ఇంకొకటి అన్నాడు, నాలుగుతో కొండెములు ఆడడు. నేను కొండెములు ఆడనన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకెత్తండి. కొండెములని అబద్ధాలు ఆడను, నేను అబద్ధం ఆడనన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకెత్తే హల్లెలూయా చెప్పగలరా? ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి? బహుమానాలు ఎలాగొస్తాయి? కొండెములు ఆడుతున్నాం. ఈ దర్శనములో అబద్ధం ఆడిన వారు, యథార్థంగా ఉన్నవారు, మంచి మాటలు చెప్పేవారు, ఎదుటి వ్యక్తి మీద నింద మోపన వారు ఎక్కడుంటారని చెప్పాడంటే, ఎక్కడుండటం చూసాడు ఆయన? సింహాసనం ముందుంటారు అన్నాడు. రెండవది 4 జీవులు ఎదుటను. గట్టిగా చెప్పండి. 4 జీవులు. అందరూ చెప్పండి. సంగమా గట్టిగా చెప్పు. 4 జీవులు. ఈ 4 జీవులు ఎక్కడున్నాయి? ఇక్కడ 4వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నాయి. మొదటి జీవి సింహము వంటిది. ఆయన సింహాసనం ఉంది. సింహాసనం ముందు సింహం ముఖంతో ఉన్నట్టు ఉందట. సింహము ముందు ఎవరైనా నిలబడతారా? సింహం ముందు ఎవరు నిలబడతారు? ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సింహం ముందు నిలబడగలవా? కానీ ఒక మనుషుడు నిలబడ్డాడు సింహం ముందు. డానియేల్. సింహాల బోనులో సింహం ఒకటి కాదు, 4-5 సింహాలు ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఆ సింహాలకు నోళ్లను ఆయన మూసాడు. ఆమేన్. ఎందుకంటే ఆయనలో గొప్ప నిరీక్షణ ఉంది దానియేలులో. హల్లెలూయా. ఓకే, సింహం యొక్క లక్షణాల గురించి ఆలోచిస్తే సింహము బ్రేక్ఫాస్ట్ ఎలాగా, లంచ్ ఎలాగా, డిన్నర్ ఎలాగా అని ఎప్పుడు ఆలోచన చేయదు. అది ఎప్పుడన్నా సింహం దాచుకుంటుందా? బియ్యం దాచుకుంటుందా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. సింహం ఎప్పుడు కూడా ఎలా బ్రతుకుతానని ఎప్పుడు అనుకోదు. ఎందుకంటే ఈ అడవికి నేను రాజుని అనుకుంటుంది. దానికి ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంటుంది. ఆమేన్. సింహానికి ఏముంటుంది? ఒక శుభప్రద నిరీక్షణ. సింహం అలా లేచి కళ్ళు తెరుచుకుని అలా చూసేటప్పుడు దాని కళ్ళల్లో కనపడుతుంది ఆహారం. ఎటు చూసినా ఆహారం దొరుకుతూనే ఉంటుంది. దాన్ని చూసేటప్పటికి మిగిలిన జీవులని పారిపోతాయి దెబ్బకి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను సింహం వలె నిలబెట్టబోతున్నాడు. ఆమేన్.
ఆమెన్, ఆమెన్. సింహానికి భయం ఉంటుందా? సింహం నడిచేటప్పుడు ఎవరు వస్తున్నారు అన్నట్టు ఉంటుందా? ఎలా నడుస్తుంది చెప్పాలి. లైన్ నడిచేటప్పుడు అది చూస్తూ దాని టీవీగా నడుస్తుంది, అది తిప్పుకుంటూ నడుస్తుంది. నన్ను ఎవడు ముట్టుకుంటాడు? నన్ను ముట్టుకోవటమా? నన్ను ఎవడైనా తరమటమా? నా దేవుడు నాకు తోడున్నాడు అనుకుంటుంది సింహం. ఆమేన్, హల్లెలూయా. నిన్నెవడైనా ముట్టుకుంటాడా? ఏ రోగమన్నా వస్తుందా? ఒకవేళ ఏదైనా వచ్చి నాశనం అయిపోతావా? నో, ఆయన యందు నేను విశ్వాసం ఉంచి ఉన్నాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటే నీతిమంతుడు సింహం వలె గర్జిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను సింహం ఎదుట నిలబెడుతున్నాడు. సింహం అంటే గొప్ప లక్షణాలు. క్రైస్తవ విశ్వాసము నిరీక్షణకి ఉంది. సింహానికి భయం ఉండదు. ఏమైపోతామో, ఈ అప్పుల వల్ల ఏమైపోతామో, ఈ ఉద్యోగం లేదు ఏమైపోతామో, పిల్లలు పుట్టలేదు అందరూ ఏమనుకుంటారు, ఇంక పుట్టరేమో, ఏమో ఏమో అని ఎందుకు భయపడుతున్నావు? భయము వదిలి ధైర్యముగా ఉండు. నీకు ధైర్యం రావాలంటే నీవు ఆయన గుడారములో అతిథిగా ఉండాలి. మొదటి జీవి సింహం వంటిది. దేవుడు నీకు నిరీక్షణ. ఈ లోకములో ఏ సింహాలు ఉన్నా కానీ, ఎవరు ఎంత భయపెట్టేవారున్నా కానీ వారికంటే తలగా నువ్వు నిలబడతావు. ఆయన నిన్ను నిలబెడతాడంతే. రెండవ జీవి అండర్లైన్ చేసుకోండి. ప్రకటన 4:7 రెండవ జీవి దూడ వంటిది. యోహాను చూస్తున్న ఈ సింహాసనం దగ్గర ఉన్న జీవి రెండవ జీవి దూడ వంటిది. దూడ అంటే దుక్కుకి ఉపయోగపడుతుంది. ఏంటంటే దూడ దుక్కుకి ఉపయోగపడుతుంది. దుక్కు దేనికి ఉపయోగపడుతుందంటే వరి నాటుకోవటానికి, పంట వేయటానికి, నేలను సాగు చేయటానికి. హల్లెలూయా, హల్లెలూయా. దూడ అనేది ఆవును సూచిస్తుంది, ఎద్దును సూచిస్తుంది, మనకి పాలు, తర్వాత భూమిని సూచిస్తుంది. దాని ముందు దేవుడు నిన్ను నిలబెడుతున్నాడని చెప్తున్నాడు. రెండవ జీవి యోహాను పద్మస్ దీపం నుండి చూసిన దర్శనములో ఈ 4 జీవులు ఎదుట ఈ అనింద్యులు అనేవారు నిలబడుతున్నారు. అంటే పాడి పంటలు కలిగిన వ్యక్తిగా, భూస్వామిగా, ఆస్తికర్తగా దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించు. మనం దిక్కులేని వాళ్ళం కాదు. నేను ప్రార్థిస్తున్నాను, మీరందరూ ఆస్తికర్తలు అయిపోతారు ఈ సంవత్సరం. ఎట్టి పరిస్థితులు అవుతారు. మీరు ఈ సంవత్సరం భూమి కొంట మొదలు పెడతారు, ఇల్లు కొంట మొదలు పెడతారు, అన్నీ ఇస్తాడు. ఇవ్వవలసిందే. నీవు సింహం ముందు నిలబడ్డావు, నీవు దూడ ముఖం ముందు నిలబడుతున్నావు. మీరు చేయవలసింది ఏంటంటే డ్రామా కంపెనీలోంచి బయటికి రావటం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ డ్రామా కంపెనీ నుంచి బయటికి ఎప్పుడైతే వస్తావో, అబద్ధం ఆడనంటావో, యథార్థంగా ఉంటానంటావో, దేవుడు నిన్ను ఆయన సింహాసనం ఎదుట నిలబెడతాడు. అందరూ కూడా లేచి నిలబడదాం. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి. నన్ను అతిథిగా నిలబెడతానన్నావు, నేనే ఉండలేకపోతున్నాను బాబు. అతిథిగా నేను ఉండలేకపోతున్నాను, నన్ను క్షమించు. నీ సన్నిధిలో విశ్వాసిగా ఉండలేకపోతున్నాను. కొన్ని సమయాలు నాకున్న రోగాన్ని బట్టి, నాకున్న కష్టాలు, పరిస్థితిని బట్టి నా టంగ్ స్లిప్ అవుతుంది. ఎస్, నేను పూర్తిగా నమ్మలేకపోతున్నాను. కొన్ని సమయాలు నేను అన్ని చూస్తానా, నేను చేస్తానా, నేను ఉండగలనా అనే మాటలు నా నోట వస్తున్నాయి. క్షమించు. నేను సింహం ముందుండేలాగా నన్ను నిలబెట్టు. బ్రతికన నేను ఆయన కొరకే, చావైనా మరి లాభమే. నేను క్రీస్తు కొరకు బ్రతుకుతానని తీర్మానం చేసుకున్నాను. నేను క్రీస్తు కొరకు జీవిస్తాను. నేనేమై ఉన్నానో అది ప్రభు కొరకే బ్రతుకుతాను. ఎలా ఉన్నా ఆయన కొరకే బ్రతుకుతాను. నాకు ఆయన కావాలి. ఆయన సింహాసనం ఎదుట ఉంటానంతే.
ఆ ధన్యత నాకు కావాలి. దేవుడు నిన్ను పాడి పంటలు కలిగిన దూడ ముఖం ఎదుట నిలబెడుతున్నాడు. ఏమీ సంపాదించలేకపోయినా ఏడుస్తున్నావేమో, మరలా అన్ని నీకు ఇచ్చేస్తున్నాడు ఆయన. మానవ ముఖము ముందు పునరుద్ధానం ఎదుట నిలబడతావు. 4వది పక్షి రాజు ముఖము, పరిశుద్ధుడైన సింహాసనం వైపు చూస్తూ శ్రమలు దాటుతావు, బాధలు దాటుతావు, ఆయన సాక్షిగా నిలబడతావు. ఆమేన్.